చందు అయితే ఇంక నేను మా ఫ్రెండ్తో వెళ్తాను, నాకు టైం అయిపోతుంది, వాడు లేదంటే వాడు కూడా వెళ్ళిపోతాడని చిన్నిని అయితే కావేరి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా సరే నాతో పాటే ఈరోజు నేను గుళ్ళో జరిగిన దానికి 1 గంట పాటు నువ్వు నన్ను క్షమించమని అడిగావు కదా, నేను ఆ రోజు తప్పు చేశాను కదా, దానికి ప్రతిఫలంగా ఈరోజు అని చెప్పానంటే, లేదు మేడం మీరేం టీచర్ అమ్మా మీరేంది నన్ను క్షమాపణలు అడిగేది అంటే, లేదు ఈరోజు 1 గంట సేపు మన ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నాము, నేను టీచరు నువ్వు స్టూడెంట్గా కాకుండా అని అంటుంది. అప్పుడు దానికి చిన్ని కూడా సరే అంటే, సరే ఇంక ఎక్కువ బైక్ అని చెప్పానంటే అప్పుడు బైక్ మీద అయితే ఎక్కుతుంది. ఎక్కి తన కావేరిని అయితే పట్టుకోగానే కావేరికి అయితే తన పురిటి నిప్పులు బాధలు పడి చిన్నిని కన్నదంతా గుర్తు తెచ్చుకొని, అమ్మ ప్రేమ ఎంత తీయగా ఉంటుంది, నేను ఈ ప్రేమ కోసము ఇన్ని రోజులు ఎలా మర్చిపోయానని చెప్పనుకొని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇంకా చిన్ని కావేరి ఇద్దరు అలా బైక్ మీద వెళ్తూ ఉంటే అప్పుడు ఇంకా రాజు కూడా అయితే చిన్ని చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషం నా కూతురికి ఎప్పటికీ ఉండాలి, అలాగే మిమ్మల్ని ఇద్దరిని వేరు చేయకుండా ఉండాలి, మీతో పాటు నాకు కలిసి ఉండాలనుకున్నా కానీ నేను ఉండలేని పరిస్థితి, కానీ చిన్ని నువ్వు ఇప్పుడు టీచర్గా మీ అమ్మతో వెళ్తున్నావు, అదే ఇంకా సొంతం నీ తల్లితో వెళ్తున్నాను, సంతోషాన్ని వచ్చేటట్టు చేస్తానంటాడు. ఈ లోపల చందు వాళ్ళైతే వచ్చి, అంకుల్ ఈరోజు చిన్ని వాళ్ళ అమ్మతో వెళ్తుంది అని చెప్పానంటే, సరే ఇంక మీ ఇద్దరు రండి అని చెప్పని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా చిన్నీకైతే తనకు కావాల్సినటువన్నీ ఈరోజు తినిపించాలని చెప్పని కావేరి అయితే ముందుగానే ప్లాన్